వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు, ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెల్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తారు. ఇదేం పద్ధతి? అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దినచర్యలో భాగంగా యోగాను చేయాలి. పసిపిల్లల దగ్గర నుండి 3 కళ్ల ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బి తాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటులు కోరారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటులు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరు అందరికీ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా లేదా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుతున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బి తాండ్రపాడు
ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకు అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడం అయింది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మద్దిరెడ్డి. దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభించారు. హర్యానాలో జరిగిన వేడుకల్లో సీఎం నయాబ్ సింగ్ సైని, యోగా గురువు రామ్దేవ్ పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా చేసిన యోగ విన్యాసాలు ఒకడ వారిని ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దులోని ఇండో టిబెటన్ బార్డర్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు బీచ్ రోడ్డుకు తరలి వస్తున్నారు. ప్రజలను తరలించేందుకు ఉదయం 3 గంటల నుండి బస్సులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే యోగాంధ్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్లోని ప్రధాన వేదికకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. संगीतम अर्थात दुखों से वियोग को, मुक्ति को ही योग कहते हैं. యోగా ద్వారా ప్రపంచ దేశాలను మనం ఏకం చేయవచ్చని ప్రధాని మోడీ అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయి. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేశాయి. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. యోగాకు వయసుతో పని లేదు. యోగాకు హద్దులు లేవు. యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है. वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए. आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है. ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था. आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है. मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं. वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं. गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं. यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है. चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो
या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ కడియం కావ్యతో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన యోగ నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, ఈసారి గాలి వదిలేస్తూ చెవిని భుజానికి ఆనించండి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, గాలి వదిలేస్తూ ఎడమ చెవిని ఎడమ భుజానికి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, వదిలేస్తూ కుడి చెవిని కుడి భుజానికి. మళ్ళీ తీసుకుంటూ మధ్యలోకి, వదిలేస్తూ ఎడమ, మళ్ళీ తీసుకుంటూ మధ్యలోకి. ఎవరైతే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవాళ్ళు, వట్టిగో ఉన్నవాళ్ళు దయచేసి రొటేషన్ అనేది చేయకండి. అదర్వైజ్ అందరు కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ మెడని నెమ్మదిగా రొటేట్ చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావ్య గారికి, డిప్యూటీ కలెక్టర్ వెంకరెడ్డి గారికి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి పాల్గొనడం, దీన్ని నిజంగా కూడా మా సోదరు చెప్పినట్టు చాలా తక్కువ ఎక్సర్సైజ్ మీద కేటాయించడం అనేది కావాలనే వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నేను అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కిలా వరంగల్ కీర్తి తోరణాల మధ్య పురావస్తు ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాలి వదిలిపెడుతూ నెమ్మదిగా కుడి పక్కకు వంచండి. ట్రై టు టచ్ హియర్ షోల్డర్. గాలి పీల్చుకుంటూ పైకి. నెక్స్ట్ రొటేషన్ చేద్దామండి. గిడినెస్ ఉన్న వాళ్ళు, వడ్డీగా ఉన్న వాళ్ళు చేయకూడదు. నెమ్మదిగా చిన్ని చెస్ట్ కి టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ ఎడం పక్క నుండి వెనక్కి వెళ్ళండి. గాలి వదిలిపెడుతూ కుడి పక్క నుండి కిందికి రండి. గాలి పీల్చుకుంటూ ఎడం పక్క నుండి వెనక్కి, కుడి పక్క నుండి ముందుకి. మళ్ళీ ఒకసారి గాలి వదిలిపెడుతూ నెమ్మదిగా కుడి పక్కకు వంచండి. ట్రై టు టచ్ హియర్ షోల్డర్. గాలి పీల్చుకుంటూ పైకి. నెక్స్ట్ రొటేషన్ చేద్దామండి. గిడినెస్ ఉన్న వాళ్ళు, వడ్డీగా ఉన్న వాళ్ళు చేయకూడదు. నెమ్మదిగా చిన్ని చెస్ట్ కి టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ ఎడం పక్క నుండి వెనక్కి వెళ్ళండి. గాలి వదిలిపెడుతూ కుడి పక్క నుండి కిందికి రండి. గాలి పీల్చుకుంటూ ఎడం పక్క నుండి వెనక్కి, కుడి పక్క నుండి ముందుకి. మళ్ళీ ఒకసారి గాలి. వరంగల్ ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్స్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిరెడ్డి పైన కేసులు ఇదే ప్రథమం కాదు. అసెంబ్లీని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏప్రిల్లో కేసు పెట్టారు. సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు. కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. Gracias.
అన్న మీరు కొంచెం వెళ్ళారండి. జరగండి. సార్ ఇట్రే జరగండి అన్న. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అందరూ ఓకేనా? ఓకే, రెడీ అండి. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని బెదిరిస్తున్నారు. నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ గారు పిలిచారు, అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిలిపియాలని ప్రయత్నం చేస్తున్నారు. అబద్దాలాడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి. నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు. ఒకసారి టైం కేసేది. ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి ఆడ రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బంధు సరిగ్గా గతంలో ఎవరికి పర్లేదు. అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గు అనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 year నుంచి టైం ఇవ్వలే. నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలను ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలాడో, మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు మనము కౌశిక్ రెడ్డి
ఓకే ఓకే మన నగేష్ కొద్దిగా సొంత తమ్ముడు అని నమ్మినందుకు 1,30,00,000 గోల్మాల్ చేసిన సంఘటన ఇది వరంగల్ ఎన్మామ్ల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్ ఎన్మామ్ల వ్యవసాయ మార్కెట్లోని కేశవ ట్రేడర్స్ యజమాని సాంబయ్య తన సోదరుడు సంపత్ ఖాళీగా ఉంటున్నాడని తన షాప్లో పార్ట్నర్గా చేర్చుకున్నాడు. సాంబయ్య మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు చేస్తూ నగదు విషయమై తన సోదరికి అప్పగించారు. ఇదే అరుదుగా భావించిన సోదరుడు సంపత్ 1,30,00,000 సొంత ఖాతాలోకి బదిలీ చేసుకుని అతడి దుకాణానికి రావడం మానేశాడు. దీంతో సాంబయ్య పలుమార్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల వరకు పిలిస్తే తనకు సంబంధం లేదని తాను 30,00,000 మాత్రమే వాడుకున్నానని నోట్ రాసిచ్చాడు. ఇట్లా పట్టుకో ఇటు చూపెట్టినట్టు ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె ఇనాకర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నన్నూరు గ్రామానికి వెళ్లి చనిపోయిన ఇనాకర్ రెడ్డికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన పాణి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండలం నాయకులు చెన్నారెడ్డి మరియు నన్నూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.